ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ ద్రం దత్తాత్రేయాయ నమ గాయత్రీ పరంబికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ మేధా దక్షిణామూర్తయే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ దుందుర్గాయే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః జగన్మాత్రే నమో మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతి. ఈ రోజున మనం అంతా కూడా చెప్పే విషయం ఏంటంటే ప్రధానంగా వార ఫలితాల పరంగా జూలై నెల వార ఫలితాలు ప్రధానంగా 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా ఈ వార ఫలితాలంతా కూడా గోచారీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా ఇవ్వబోతున్నాయి. ప్రధానంగా గ్రహస్థితి ఈ రకంగా అనుకూలిస్తుంది. గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాయి, మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. గోచార చక్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే జూన్ నెల మాసంలో ప్రధానంగా ఈ యొక్క మీనరాశిలో అంతా కూడా శనీశ్వరుడు సంచారం జరుగుతుంది. రవి సంచారం అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున రాశిలో సంచారం జరుగుతుంది. జూలై మాసంలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా బుధ భగవానుడంతా కూడా తిరోగమనంలో సంచారం చేయడం. ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడంతా కూడా కర్కాటక రాశిలో బృహస్పతి, శుక్రుడు మరియు బుధ భగవానుడితో పాటు కలిగిలో ఉన్నారు. ఇక్కడ తిరోగమనంలో కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ నెల మాసంలో అంతా కూడా ఈ రకంగా జరగడానికి అవకాశం ఉంటుంది. తిరోగమనం అంటే మిథున రాశికి మళ్ళీ వెనక్కి వెళ్తారన్నమాట బుధ భగవానుడు అంతా కూడా. ఇట్లా తిరోగమనంలో సంచారం చేయడం వల్ల విపరీత ఫలితాలంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజ్యయోగ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత లాభాలు కూడా సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని రాశుల వాళ్ళకి అయితే విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రాహుకేతులంతా కూడా రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ మాసాంతంలో ప్రధానంగా చూసుకుంటే శుక్రభగవానుడు అంతా కూడా ఇక్కడ కర్కాటక రాశి నుంచి సింహరాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే అంగారకుడి యొక్క సంచారం అంతా కూడా వృషభరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా ఈ మాసంలో ప్రధానంగా విశేషంగా 17వ తారీఖు రోజున మనకంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ప్రారంభమవుతుంది. విశేషంగా మీరంతా కూడా విశేష యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం, పూరి జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర కూడా ఈ మాసంలోనూ జరుగుతుంది. విశేషంగా మీకంతా కూడా మీరు పూరి జగన్నాథ యాత్రలో ప్రధానంగా ఎవరైతే పూరి జగన్నాథ విశేష పూజలంతా కూడా ఆచరిస్తారో, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకుంటారో, విశేషంగా పరమేశ్వరుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరిస్తారో అఖండ పుణ్యప్రాప్తి సిద్ధిస్తుంది. భగవంతుడిని ఆరాధన చేయడం వల్ల విశేష పుణ్య ఫలితం లభిస్తుంది. జన్మజన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో విశేషంగా ఏ రాశుల వాళ్ళకి విశేషమైన లాభాలు, మిశ్రమైన ఫలితాలంతా కూడా పొందబోతున్నారు, ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు చేయాలి, దాన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి. తద్వారా మీకంతా కూడా విశేషమైన ఫలితాలు అంతా కూడా అఖండమైన లాభాలు, లక్ష్మీ కటాక్షం అంతా కూడా సిద్ధించడానికి, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల, రాజశ్యామల యజ్ఞాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి, వృత్తి వ్యాపార ఉద్యోగుల్లో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున వీడియో అంతా కూడా చూడండి. మీకంతా కూడా సంపూర్ణమైన రాశికంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి, అఖండమైన లాభాలు, లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి జాతకులకి జూన్ నెల వార ఫలితాల భాగంగా ఈ వారంలో 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా ఏ రకంగా గ్రహస్థితి అంతా కూడా అనుకూలిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు మేషరాశి జాతకులంతా కూడా విశేషంగా శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, ప్రధానంగా మిశ్రమైన ఫలితాలంతా కూడా ఇక్కడ కర్మదోష నివారణార్థం మీరంతా కూడా కూష్మాండ బలి విధానం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూసుకుంటే శాంతి హోమాది కార్యక్రమాలు శనీశ్వరుడికి, బృహస్పతికి, శుక్రుడికి, రాహు భగవానికి, సూర్య భగవానుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలు కూడా పరిష్కారం చేసుకోవడం, ఈ గోచార చక్రాన్ని అన్వయం చేసుకొని రెండు కంపేర్ చేసుకొని చూసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఈ వారంలో మీరంతా కూడా విశేషంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క ప్రతినిత్యం కూడా అభిషేకం అంతా కూడా ఆచరించుకోవడం, ప్రదోష కాలంలో అభిషేకం చేయడం, చెరుకు రసం తోడికి ద్రాక్ష రసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించబోతున్నాయి. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. విశేషంగా వారంలో మీకంతా కూడా గ్రహస్థితిలో పెద్దగా మార్పు లేనప్పటికీ కూడా ఇక్కడ శనీశ్వరుడు ప్రభావం అంతా కూడా కర్మదోష ప్రభావం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా పనిలో ఒత్తిడి పెరగడం, ఏ పని చేద్దామన్నా బద్ధకం ఎక్కువగా పెరగడం,
పనిలో ఆలస్యం అనేది జరుగుతూ ఉండడం, ఇట్లాంటి ప్రభావం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. మీకు రావాల్సిన కాంట్రాక్ట్స్ అంతా కూడా వాయిదా పడుతుండడం కానీ, ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులతో బాధపడడం కానీ, రావాల్సిన మీకు పెట్టుబడి అంతా కూడా సమయంలో రాకపోవడం కానీ, ఇటువంటి ఇబ్బంది అంతా కూడా చూస్తుంటారు. ప్రధానంగా బుధ భగవానుడు అంతా కూడా తిరోగమలో సంచారం చేస్తుంటారు. కావున ఈ మాసంలో విశేషంగా మీకంతా కూడా వారాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలంతా కూడా విష్ణు సహస్రనామాలంతా కూడా వినడం చదవడం కానీ ఆచరించండి. ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో విశేషంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు, ప్రధానంగా తామలపాక పూజ అంతా కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు. కాలభైరవ స్వామి దేవాలయంలో విశేషంగా స్వామివారికి అంతా కూడా భస్మాభిషేకం చేయించడం, కూష్మాండ దీపాన్నంతా కూడా దీపారాధన చేయడం వల్ల ఈ యొక్క కనకదార స్తోత్రాన్ని చదువుకోవడం కానీ, కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం కానీ చేస్తుండడం వల్ల, ప్రతినిత్యం కూడా రావి చెట్టు దగ్గర ఆవునేతో దీపారాధన చేసి మహాలక్ష్మీదేవి అష్టకాన్ని చదువుకోవడం వల్ల మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవని ఆచరించండి. ప్రధానంగా దాన హోమాది కార్యక్రమాల్లో ఈ 4 గ్రహాలకంతా కూడా శుక్రుడికి, శనీశ్వరుడికి, అంగారకుడికి, బృహస్పతికి, ఈ గ్రహాలకంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ప్రధానంగా మేషరాశి జాతకులకంతా కూడా విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతుంది. విశేషమైన లాభాలు, ఆర్థికంగా పురోగతి పెరగడానికి, మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో, ఉద్యోగుల్లో కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. అఖండ ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. లక్ష్మీ కుబేర హోమాల అధికారం అంతా కూడా ఆచరించండి. ప్రధానంగా ఎవరైతే కనుక లక్ష్మీ కుబేర శాంతి పూజలంతా కూడా ఆచరిస్తూ ఉంటారో విశేషమైన పుణ్య ఫలితం పొందుతారు. ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి పూజలంతా కూడా తామర పొరతోటి మరియు చెరుగడ్డలతోటి, తేనెతోటి అంతా కూడా హోమాన్ని ఆచరించుకోవడం వల్ల మహాలక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం, లక్ష్మీనారాయణ యోగం అంతా కూడా సిద్ధిస్తుంది. ప్రధానంగా లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక మహాలక్ష్మీదేవిని అంతా కూడా తామర పొలతోటి, తులసి దళాలతోటి, మారేడు దళాలతో నిత్యమంతా కూడా అర్చిస్తూ ఉంటారో, సాయంకాల వేళలో కరదార స్తోత్రాన్ని అంతా కూడా చదువుకోవడం, ప్రధానంగా ప్రతిరోజు కూడా 3 సార్లు కరకదార స్తోత్రాన్ని అంతా కూడా చదువుకోవడం వల్ల మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.